హైదరాబాద్ కు భారీ వర్ష సూచన ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఈ నెల 17, 18వ తేదీల్లో హైదరాబాద్ లో భారీ వర్షాలు పడతాయని వెల్లడించారు. వరుసగా 3 రోజులు తమ ప్రాంతంలో వర్షాలు కురిస్తేనే రైతులు విత్తనాలు వేసుకోవాలని సూచించారు. ఆగస్టు, సెప్టెంబర్లో ఎల్ నినో ప్రభావంతో ఎండలు పెరుగుతాయని, ఆగస్టు, సెప్టెంబర్లో అత్యధికంగా ఉష్ణోగ్రతలుంటాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రావణితో మా ప్రతినిధి రాకేష్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. అయితే వచ్చే 4 రోజుల పాటు వర్ష ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, ఎక్కడెక్కడ హెవీ రెయిన్ ఉండే అవకాశం ఉంటుంది, ఈ నేపథ్యంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటిది, ముఖ్యంగా హెవీ ట్రాఫిక్ ఉండే హైదరాబాద్ ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ అన్ని అంశాలపైన మనతో మాట్లాడడానికి హైదరాబాద్ వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రవణ్ ఉన్నారు. మేడం చెప్పండి, ముఖ్యంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, చిన్న వర్షానికి హెవీ ట్రాఫిక్ అవుతుంది. ఈ నేపథ్యంలో వచ్చే 4 రోజుల పాటు హైదరాబాద్ లో రెయిన్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? హైదరాబాద్ వరకు చూసుకున్నట్లయితే ఈ రోజు మనకి నిన్నటంత ఉధృతి అయితే కనిపించడం లేదు. ప్రస్తుతానికి మనకి సాయంత్రం నుంచి కొద్దిగా జల్లులు కూడా కురిసే అవకాశం ఉంది. దాదాపుగా మనకి మొత్తం చూసుకున్న ఉరుముల మెరుపులతో పాటుగా కొద్దిగా జల్లులు కురిసే అవకాశం ఉంది. రేపు ఆ జల్లుల ప్రభావం కూడా కొంచెం తగ్గుతుంది. ఎల్లుండి కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మనకి దాదాపుగా 16, 17, 18 3 తేదీల్లోనే మనకు కొద్దిగా హైదరాబాద్ మరియు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కూడా అక్కడక్కడ వర్ష సూచనలు కూడా కనిపిస్తున్నాయి. దాంతో పాటుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 17, 18లో కూడా కొద్దిగా వర్షం పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. రైతులు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే నిజానికి జూన్ ఫస్ట్ వీక్ నుంచి రైతు విత్తనాలు వేసుకుంటారు, కానీ ఆలస్యంగా వర్షాలు రావడం, కొన్ని చోట్ల పడడం వల్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళకి ఇచ్చే సూచన ఏంటి? ప్రస్తుతానికి అక్కడక్కడైతే ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవుతుంది. ఎక్కడెక్కడైతే వారి ప్రదేశాల్లోని కరెక్ట్ గా కంటిన్యూస్ గా 3 రోజులు వర్షం కురిస్తే, మీకు అనుకూలంగా సాలుకు అనుకూలంగా వర్షంగాని కురిస్తేనట్లయితే మీరు విత్తనాలు విత్తుకోండి. ఒక రోజు వర్షం వచ్చి దాదాపుగా 2 రోజులు వర్షం రాకుండా ఉంటే, ఆ తర్వాత మీరు ఒక రోజు వర్షానికి విత్తినట్లయితే దాదాపుగా అది పూర్తిగా మనకి స్ప్రౌట్ స్టేజ్ కి, అంటే మొలకెత్తే స్టేజ్ కి తగ్గిపోతుంది. అలాగే కొద్దిగా పెద్దగా పెరిగి తర్వాత పెరికేసి మళ్ళీ కొత్తగా వేసుకోవాల్సి వస్తుంది. అందువల్ల చూసుకోండి, వరుసగా 3 రోజులు కూడా మన ప్రదేశంలో ఏ ప్రాంతంలో అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే దక్షిణ తెలంగాణ జిల్లాలో మనకి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నాగర్ కర్నూలు గాని, వనపర్తి గాని, కొద్దిగా మనకి నల్గొండ, సూర్యాపేట ఈ పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే కంటిన్యూస్ గా కురుస్తున్నాయి. కాబట్టి ఈ దక్షిణ తెలంగాణ జిల్లాల వరకు మనకి ప్రస్తుతానికి సోయింగ్ అయితే అనుకూలంగా ఉంది. కొద్దిగా ఉత్తర తెలంగాణ జిల్లా వాళ్ళు వేచి ఉండడం అనేది చెప్పదగిన సూచన. మీరు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా మేడం, ఒక్కొక్క రోజులో ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని? ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే మనకి ఈ రోజు చాలా చోట్ల మనకి ఈ ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం ఉంది. దీంతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం ఉంది. దానికి ముఖ్యంగా రైతులు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అలాగే రేపు కొద్దిగా వీక్ గా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మనకి దక్షిణ తెలంగాణ, కొద్దిగా ఈశాన్య తెలంగాణ జిల్లాల్లోని ఈ ప్రభావం అనేది ఉన్నది. ఎల్లుండి చూసుకున్నట్లయితే కొద్దిగా దక్షిణ ఈశాన్య తెలంగాణ జిల్లాలైన మనకి నాగర్ కర్నూలు, నల్గొండ, సూర్యాపేట ఈ జిల్లాల్లో మాత్రమే మనకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం. తర్వాత మళ్ళీ 16 నుంచి కొద్దిగా మాన్సూన్ రివైవ్ అయ్యే అవకాశం ఉంది. 16, 17, 18వ తేదీలో చూసుకున్నట్లయితే కొద్దిగా స్లోగా రివైవ్ అయ్యి రాష్ట్రం మొత్తం మీదుగా కూడా పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది మొత్తానికైతే రాబోయే 2-3 రోజుల పాటు కాస్త తేలికపాటి వర్షాలు ఉన్నప్పటికీ ఈ నెల 16 నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు విరివిరిగా కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే హైదరాబాద్ లో ఈ రోజు రేపు అనుకున్న స్థాయిలో వర్షాలు లేదు, నగర ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ 16వ తేదీ నుంచి మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారి శ్రవణ్ చెప్తున్నారు.